హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా కూతురు డే రొటీన్ బ్లాగ్ చూసేయండి. మార్నింగ్ లేవగానే నాకు ఈ చెట్లను చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా పాపకి స్కూల్ టైంలో డైలీ 6 o'clockకి నేను లేస్తేనే పనులన్నీ అవుతాయి. మార్నింగ్ లేవగానే ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టుకొని అంతా క్లీన్ చేసుకుంటాను. తను లేవకముందే నేను వంట చేసుకొని తనని లేపుతాను. ఎందుకంటే తను లెగిస్తే ఏం పనులు చేసుకోనివ్వదు, తన చుట్టే చేయాలి పనులన్నీ. సో అందుకు ఈరోజు నేను కందిపప్పు వండి అన్నం వండాను. టిఫిన్ బాక్స్లోకి కూడా ఇదే తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళి తనను లేపాలి. డైలీ 7 o'clockకి లేస్తుంది. రోజు నిద్ర లేపంగానే నవ్వుతూ నిద్ర లెగుస్తుంది, ఎప్పుడూ ఏడవదు. ఫ్రెష్ అప్ అయ్యాక మంచిగా వచ్చి కూర్చుంటుంది రెడీ చేయమని. మా పాప స్కూల్ టైమింగ్స్ మార్నింగ్ 8:30 టు ఆఫ్టర్నూన్ 3:15 వరకు ఉంటుంది. కెమెరాకు చూడు, ఫోన్ చూడు. అయ్యో రెడీ అవ్వడం అయిపోగానే ముందు ఫుడ్ తినిపిస్తాను. రోజు టిఫిన్ చేస్తాను, ఈరోజు ఏం టిఫిన్ చేయలేదు, సో రైసే తింటుంది. ఈమెకు మైదా కంటే చాలా ఇష్టం. వారానికి ఒక్కసారైనా పెట్టమని ఏడుస్తుంది. ఎప్పుడు చేతులకు ఉంటుంది మైదాకు. మొన్న ఇరుముడి సినిమాకి వెళ్ళాము, అందులో ఈ డైలాగ్ చెప్పుద్ది. ఆ సినిమా చూసినప్పటి నుండి తను అదే డైలాగ్ చెప్తుంది. ఇంట్రెస్ట్గా చూసింది సినిమా, తనకు అదే డైలాగ్ వస్తుంది ఊకే. ఇక్కడ స్నాక్స్కి యాపిల్స్ పెట్టాను. లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇక రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది స్కూల్కి. వెళ్ళేటప్పుడు దారిలో పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర డైలీ మొక్కుకొని వెళ్తుంది. బాయ్ వెళ్ళిపోతుంది స్కూల్ లోపలికిగా. నన్ను దింపేసి వచ్చాక నేను స్నానం చేసి రెడీ అవుతాను. ఇక
తను వెళ్ళాక నేను ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ తిని ఇంట్లో పనులన్నీ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకునే లోపే మళ్ళీ స్కూల్ టైం అయిపోతుంది. ఇక వెళ్ళి తనని తీసుకొని రావాలి. ఇక వచ్చేటప్పుడు కూడా మొక్కుకొని వస్తుంది, గుడి దగ్గర దారిలో ఉంటుంది కాబట్టి. ఈవినింగ్ టైంలో ఉప్మా తింటాను అని అన్నది. సో ఉప్మా చేశాను నేను. ఆ రోజుకి డిన్నర్ అదే మాకు. రోజు చక్కగా కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది. హోంవర్క్ అయిపోగానే ఫుడ్ తినిపిస్తాను. ఫుడ్ తిన్నాక అలా కాసేపు బయట ఆడుకుంటూ ఉంటుంది. ఈమెకు ఉప్మా టిఫిన్స్ అంటే చాలా ఇష్టం. ఇవి ఇష్టంగా తింటుంది అన్నం కంటే ఎక్కువ. ఇలా సాయంత్రం కాసేపు బయట ఆడుకొని కాసేపు టీవీ చూసి కాసేపు అలా ఫ్రెండ్స్ తోటి ఆడుకొని ఇక పడుకుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రోజు వీడియోస్ పెడతాను.